ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ అంటే నా ఫ్రెండు వైజాగ్లో. ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. ఎంతోమందికి హెల్ప్ చేశాడు. ఫ్రెండ్స్, బంధువులు, మిత్రులు, వేరే కాదు, ఎవ్వరు ఏ రకమైన ఇబ్బంది పడ్డా, వాళ్ళ ఆరోగ్యరీత్యా ఏ రకంగా బాధపడినా వాళ్ళు హెల్ప్ చేస్తాడు. లక్షల్లో డబ్బు కావాలంటే వేరేగా క్రియేట్ చేసి ఎవరైతే ఆ రకంగా హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేసి మనకి న్యాయం చేసే వ్యక్తి ఏఎన్ఆర్. రూపాయికి ఆశించేటోడు కాదు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ ఇది ఉంటుంది. ఇప్పుడు వరకు బోల్డ్ మందికి హెల్ప్ చేసుకుంటూ వచ్చాడు, ఇంకా హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. అతని గొప్పతనము అతను కాదు, అతను చాలా మంచి వ్యక్తి. కాబట్టి నా గురువు అంటాను, నేను నా ఫ్రెండే కానీ నా గురువు అంటాను. అంతకు మించిన మనిషి ఎవడు నాకు ఇప్పటి వరకు కలవలేదు. ఇంత మించిన మనుషులు అంటే మహేష్ బాబు, సోను సుధు వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. ఆ మనిషి ఎవరు, ఏంటి, మన ఫ్రెండా, మన బంధుత్వం, మన రక్తమా, మన ఇదా అని ఎవడో ఆలోచించాడు. ఆలోచించకుండా చేసినోడే గొప్ప వ్యక్తి. అది గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వైజాగ్లో ఇట్లాంటివి 4-5 ఉన్నాయి. చెవుడు, ముక్కు, గొంతు. చెవుడు, కళ్ళు, గొంతు. ఇట్లా వాళ్ళని ఏమంటారంటే అంటే పుట్టుకతోటి చెవుడు మాట రాదు, చెవుడు రెండు పనిచేయవు. అటువంటి వ్యక్తులకి ఆపరేషన్ చేపిస్తే ఒక మనిషికి 15 లక్షలు అవుతుంది. అట్లాంటిది ప్రతి సంవత్సరంన్నర 2 సంవత్సరాలకి 15 మందిని లాటరీలో తీసి వాళ్ళకి మన ఆపరేషన్ చేపించి ఇచ్చేస్తున్నారు. ఎవరో తెలుసా? స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్. తెలవకుండానే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు, హెల్ప్ చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడుతున్నారు వాళ్ళు. ఇది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి వాళ్ళు చాలామందిని నేను వైజాగ్లో ఎదుర్కొన్నాను, చూశాను. ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏఎన్ఆర్ అనే వ్యక్తి నా ఫ్రెండ్, కానీ నాకంటే గొప్పగా ఆలోచించింది కాబట్టి నా గురువు. అది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో చూడండి. మనము సమాజంలో మనం ఎలా ఉండాలనేది మనకు కావాలంటే, చిన్నదానికి పెద్దదానికి బాధపడి ఏదో ఇదవుతే నాకు నచ్చదు. వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం ఏం చేసాం, ఏం హెల్ప్ చేసాం, అంతే. అక్కడితోనే అయిపోయింది లిమిట్. వాళ్ళ కుటుంబాల్లో దూరి, వాళ్ళ ఈదిలో దూరి లేనిపోయిన రక్తం మనకి వేస్ట్. నానా సబ్జెక్ట్ అది. నీకు చేయాలనిపించింది చేసినాం, అంతవరకే. అది గుడ్ ఫ్రెండ్షిప్. అది ఫ్రెండ్షిప్ కూడా కాదు, ఇది సమాజంలో ఇబ్బంది పడేటోళ్ళకి చేసిన న్యాయం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.